సో నెక్స్ట్ ఇంకోటి అదైతే మరి ఘోరం. వాళ్ళ అత్తతో మాట్లాడుతున్నారు. స్నానం చేసుకున్నావా? టిఫిన్ చేసినావా? స్నానం చేసుకున్నా. ఆహా, ఇగో నైట్ నాకు స్టమక్ పెయిన్ చాలా వచ్చినుండే. అయితే అయినా ఎందుకు నీకు ఎట్లా ఇస్తుంది ఇన్ని డేస్ నుంచి అయినా అని ఇంకా పొద్దున్న అత్తమ్మకు చెప్పిండు. ఊరికి కడుపు నొస్తుంది అంటుండే, హాస్పిటల్ తీసుకోవా అంటే అత్తమ్మ అన్నది 12 గంటలకు రెడీ అయ్యి ఉండు, నేను హాస్పిటల్ తీసుకోవతా అన్నది. అవునా? మరి ఏమంత వస్తుంటుంది సార్, ఇది ఒకవేళ బయట పడితే? నాకు తెలియదు అని చెప్పు, ఏముంది తెలియదని చెప్పాలా? నాకు తెలియదు అత్తమ్మ, నాకు తెలియదు, మరి నేను చూపించుకోలేదు, నాకు తెలియదు అని చెప్పి అంటే అవునా అన్నట్టుగానే మాట్లాడి డాక్టర్ అమ్మ అన్నా కానీ స్కానింగ్ అన్నా కానీ అవునా అన్నట్టుగా మన ఏం తెలియనట్టుగానే ఉండు. మరి ఏం చేస్తే మనం పంపించింది అయిపోతున్నాం, పంపించలే కదా, తెలియనట్టే ఉండు. ఏమో అత్తమ్మ వరకు ఏం వాడలేదు, ఎందుకు మీకు తెలియదు అది అన్నా కానీ నాకు అసలు తెలియదు, కడుపు స్టమక్ పెయిన్ మామూలుగా నాకు డేట్ అయినప్పుడు వస్తుంది అంతే, నేను చూసుకోలేదు, ఇట్లా హెవీగా అవుతుంది అది అని ఏమనకు. హెవీగా అవుతుందని చెప్పొద్దా? ఏం చెప్పకు. ఒకవేళ డాక్టర్ నీకు హెవీ బ్లీడింగ్ అవుతుందని అత్తమ్మ పక్కకుంటేనే అడిగితే చెప్తా హెవీ బ్లీడింగ్ అవుతుంది అని డాక్టర్కి. అయితే అవుతుంది అని పీసులు అట్లా పడితే అవి అని చెప్పకు, మామూలుగా అవుతుంది హెవీగా అంటే కొంచెం ఎక్కువనే అవుతుంది అని చెప్పు అంతే. ఎక్కువ అవుతుంది కానీ పీసులు పడతాయి అని చెప్పొద్దా? ఏం చెప్పొద్దు. మళ్ళీ ఏంటంటే నువ్వు స్టమక్ పెయిన్ కూడా నాకు పెయిన్ వచ్చినప్పుడే స్టమక్ పెయిన్ వస్తుంది, ఒకటే రోజు 2 రోజులు వస్తుంది, ఇంకా అప్పుడే కొంచెం ఉంటుంది అంటే నేను చూపించుకోలేదు ఎక్కడ అని చెప్పిస్తాను. అంటే నాకు ఈ మధ్యనే వస్తుంది అట్లా అని చెప్పు, ఒక 1 మంత్ నుంచి అట్లా అవుతుంది అంతే అని చెప్పి. 1 మంత్ నుంచి అయితే ఇట్లా పీసులాగా పడుతుందని డాక్టర్ కి కూడా చెప్పొద్దా? చెప్పకు, ఏం చెప్పకు. ఒకవేళ స్కానింగ్ ఇవ్వాలా ఆడ ఏం ఈ సందర్భం బట్టి మాట్లాడంతే, ఇవన్నీ చెప్పకు. మళ్ళా ఇచ్చినాక ఎందుకు అట్లా అది అని మళ్ళీ ఏం పెద్దలు అయితే ఆడ తగ్గింటే విషయం పెద్ద తెలియదు ఏమని చెప్పి. ఓకే. మా